యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీశాయని చెప్పొచ్చు. రష్యా యుక్రెయిన్ యుద్ధం 3వ ఏడాదిలోకి ప్రవేశించిన వేళ ఆయన మాట్లాడుతూ, ఈ యుద్ధం కేవలం యుక్రెయిన్ సరిహద్దుల గురించి మాత్రమే కాదు, గ్లోబల్ సెక్యూరిటీ గురించి. ఇప్పటికే పుతిన్ 3వ ప్రపంచ యుద్ధం మొదలుపెట్టాడు అని అంటున్నారు జెలెన్స్కీ. రష్యా చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆయిల్ మార్కెట్లు, ఆహార సరఫరాను ప్రభావితం చేస్తున్నాయి అన్నారు. ముఖ్యంగా చైనా, ఇరాన్, నార్త్ కొరియా వంటి దేశాలు రష్యాకు సైనిక, ఆర్థిక మద్దతు అందిస్తున్నాయని ఆరోపించారు. వీరి సహకారం వల్ల యుద్ధం ప్రాంతీయ సమస్యగా కాకుండా అంతర్జాతీయ భద్రతా సంక్షోభంగా మారిందని అభిప్రాయపడ్డారు. అలాగే కాల్పుల విరమణ అంశంపై జెలెన్స్కీ మాట్లాడుతూ, రష్యా డిమాండ్ చేస్తున్న క్రిమియా, డాన్బాస్ ప్రాంతాలపై నియంత్రణను అంగీకరించే క్వశ్చనే లేదన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ రష్యాకు బలాన్ని చేకూర్చుకునే సమయం ఇస్తుంది. తద్వారా భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన దాడులకు దిగే అవకాశం ఉంది. పుతిన్ లక్ష్యం కేవలం యుక్రెయిన్ మాత్రమే కాదు, అతను తన పవర్ను ప్రపంచంపై విస్తరించాలనుకుంటున్నాడు అని ఆయన హెచ్చరించారు. ఇదే టైంలో జెలెన్స్కీ తమకు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు మద్దతు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీర్ఘశ్రేణి మిసైల్స్, ఆర్థిక సహాయం వంటివి అత్యవసరమని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో ఉన్నటువంటి క్రెమ్లిన్ స్పందిస్తూ, 3వ ప్రపంచ యుద్ధం అనే మాట అతిశయోక్తి అని పేర్కొన్నారు. అయితే యూరోపియన్ నాయకులు యుక్రెయిన్కు అదనపు సైనిక సహాయం అందించే దిశగా చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. అమెరికా కాంగ్రెస్లో కూడా యుక్రెయిన్ ప్యాకేజీలపై చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ వ్యాఖ్యలు భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెంచాయి. అంతర్జాతీయ భద్రత, నాటో విస్తరణ, రష్యా చైనా సంబంధాలు వంటి అంశాలు మళ్లీ ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి. జెలెన్స్కీ ఈ తాజా ఇంటర్వ్యూ రష్యా యుక్రెయిన్ యుద్ధం కేవలం ఇరు దేశాలకే పరిమితం కాకుండా గ్లోబల్ రాజకీయ సమీకరణాలను మార్చే స్థాయికి చేరిందనే విషయం స్పష్టం చేస్తోంది.